ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే నిజంగా ఆ శివయ్య ఆశీస్సులు మీపై ఉన్నట్టేనండి. ఎందుకంటే ఇవాళ కార్తీక సోమవారం కదా. కార్తీక సోమవారం రోజున ఆ శివయ్య దర్శనం మీరు చేసుకుంటున్నారంటే నిజంగా ఆ శివయ్య ఆశీస్సులు మీపై ఉన్నాయన్నమాటే కదా. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా. మరి ఆ శివయ్య ఆజ్ఞతోనే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను. మరి మీరు నమ్ముతున్నారా? శివ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా వెలుగుతున్న పవిత్ర స్థలం ఆ మహానంది క్షేత్రం. నంద్యాల సమీపంలో నల్లమల పర్వతాల మధ్య నిశ్శబ్దంగా తేలియాడుతున్న ఆ మహిమాన్విత క్షేత్రం ఎక్కడ చూసినా శివమయం, శాంతిమయం, ప్రకృతిమయం. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయానికి చాలా సమీపంగా ఉన్న హరిత హోటల్లో మేము తీసుకున్న రూమ్ అండి. రూమ్ అయితే చాలా బాగుండింది. మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోయింది. చాలా మంచిగా అనిపించింది. అంటే నీట్నెస్ చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మనకు టెంపుల్ పక్కనే ఉండడం వల్ల మనం రెడీ అయ్యి వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా అనిపించింది నాకైతే. ఇంకెక్కడో దూరంగా రూమ్ తీసుకోకుండా ఇలా పక్కనే రూమ్ తీసుకున్నామంటే మన రూమ్లో నుండి కూడా మనం ఆలయాన్ని అయితే దర్శించుకోవచ్చండి. అంత మంచిగా ఉంది. రూమ్ రెంట్ కూడా మన బడ్జెట్లోనే ఉంటుందండి. వేలు అయితే అస్సలు ఉండదన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 24 అవర్స్కి 800 అయితే ఛార్జ్ చేశారండి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల దగ్గర ఉంది. చాలా పాత ఆలయం ఇది. శివుడి 9 నంది క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, పర్వతాలు, చల్లని గాలి, ఇవి అన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మారుస్తాయి. చుట్టూ కనిపించే ఈ నల్లమల పర్వతాలు అవి కేవలం రాళ్ళు కాదు, శివతత్వం నిండిన జీవశక్తులు. ఇక్కడి ప్రకృతి మనసుకు ఆధ్యాత్మిక ప్రశాంతతని ప్రసాదిస్తుంది. ప్రతిరోజు వేలాది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చి ఆ శివయ్యను దర్శనం చేసుకుంటారు. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం కూడా ఆ శివయ్యను దర్శించుకుందాం. నాతో పాటు మీరు రండి. ఈ గోపురం వైపు చూస్తూ ఉంటే మనసు ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. సాక్షాత్తు ఆ శివుడు, పార్వతి అక్కడ కూర్చుని ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కదా. నిజంగా అలా చూస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అండి అది. ఎదురుగానే ఇలా నందీశ్వరుడు కూడా ఉంటాడు. మహానంది దర్శనం కేవలం కళ్ళకే కాదు, మనసుకు కూడా ఒక శుద్ధి. శివుని దయ, నందీశ్వరుని కరుణ, ఇవి ఈ భూమిని ఆధ్యాత్మిక కాంతితో నింపేశాయి. శివయ్యను దర్శించిన ఆ క్షణం భక్తుల మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది పులిహోర ప్రసాదం అండి. ఎంత టేస్టీగా ఉందంటే అసలు తింటూ ఉంటే అలా తినాలి అనిపిస్తూనే ఉంది. నిజంగా చెప్తున్నానండి. 2 ప్యాకెట్స్ అయితే ఎంత ఇష్టంగా తిన్నానంటే నేను. అందరూ అక్కడ భక్తులు అందరూ ఒక్క సింగిల్ ప్యాకెట్ తీసుకుని తిన్న వాళ్ళైతే ఎవ్వరూ లేరండి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉందన్నమాట ఆ ప్రసాదం టేస్ట్ అయితే. తర్వాత లడ్డూలు కూడా తీసుకున్నాము ఇంకా ప్రసాదంగా. అదేంటి అప్పుడే లడ్డూలు చూపించేస్తుంది ప్రసాదము అనుకుంటున్నారా? ఎందుకంటే మనము లోపలికి మొబైల్ తీసుకెళ్ళడానికైతే ఉండదండి.
అందుకే మొబైల్ బయట పెట్టేసి అయితే దర్శనం అయితే చేసుకుని వచ్చేసాం బయటికి. మనకు ఉదయాన్నే 6:30కి స్పర్శ దర్శనం అని అయితే ఉంటుందండి. చాలా అద్భుతమైన ఒక వరం అని చెప్పాలి శివయ్యని దర్శించుకోవడానికి. ఖచ్చితంగా స్పర్శ దర్శనం చేసుకోండి మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళైతే. ఉదయం 6:30కే ఉంటుందండి. ఎందుకంటే మన చేత్తో ఆ శివయ్యని తాకడం అంటే మామూలు విషయం కాదది. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటేనే ఆ భాగ్యం అయితే మనకు దక్కుతుందండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ స్పర్శ దర్శనం అయితే చేసుకోండి. 200 రూపాయలు అయితే ఉంటుందండి స్పర్శ దర్శనంకి టోకెను తీసుకొని ఖచ్చితంగా చేసుకొని మీరు ఈ వీడియోకి కామెంట్ కూడా చెయ్యండి. మీకు ఏం విధంగా అనుభూతి అనిపించింది స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత అని. నాకైతే నిజంగా అసలు మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి అది. అక్కడికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా బయట అంతా చూసి తిరిగేసి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారా, మొట్టమొదటిగా మనం మహానందిలో అడుగు పెట్టగానే మనకు దర్శనం ఇచ్చేది ఆ మహానందీశ్వరుడేనండి. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మనకు ఒక పెద్ద పార్క్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. 10 రూపీస్ అయితే ఉంటుంది ఒక్కొక్కరికి టికెట్. వెళ్ళి అక్కడ కాసేపు ప్రశాంతంగా అయితే కూర్చోడానికి అయితే ఉంటుందండి. ఆ పెద్ద నందీశ్వరుడు ఒక అట్రాక్షన్ అనే చెప్పాలి మహానంది క్షేత్రానికి. అక్కడ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఈ నందీశ్వరుని దర్శనం చేసుకోకుండా అయితే ఖచ్చితంగా వెళ్ళరండి. అంత బాగుందన్నమాట అక్కడ వాతావరణము. చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మనసుకి ఆ ఆనందము ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. దర్శనం పూర్తిగా సంపూర్ణమైన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా మేము వచ్చేటప్పుడు అరటి తోటలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అక్కడ. ఇంకా కాసేపు అక్కడే ఉండి ఆ వాతావరణాన్ని మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. నేను ఫస్ట్ టైం ఇలా దగ్గర నుండి అరటి తోటలని అయితే చూడటము. ఇంకా నాకైతే చాలా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇంకా అక్కడ అరటి తోట దగ్గర చాలా తక్కువ అమౌంట్కి అయితే అరటి గెలలు అయితే అమ్ముతూ ఉన్నారండి. ఇంకా మేము కూడా మంచిగా అనిపించి ఒక 2 గెలలు అయితే తీసుకున్నాము. అందరికీ పంచిపెట్టడానికి వస్తాయని చెప్పి ఇంకా అలా తీసుకుని అక్కడి నుంచి అయితే మేము బయలుదేరామన్నమాట. మహానంది దర్శనం మనసుకు శాంతి, భక్తికి ప్రేరణ. శివయ్యను నమ్మిన మనసు ఎప్పుడూ నిరాశ చెందదు. ఓం నమః శివాయ.